అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ కేసీఆర్ గారు తీసుకున్న నినాదాన్ని భారతీయ జనతా పార్టీ ఇంప్లిమెంట్ చేస్తా ఉంది. ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ మీద ఎవరో రౌడీ చేయడం ఉంటే అంటే మీరు సల్మాన్ గారు సల్మాన్ ఖాన్ ఆగండి సల్మాన్ ఖాన్ 25 కేసులు ఒకటి కాదు రెండు కాదు ఆగండి సార్ సల్మాన్ ఖాన్ ఎన్ని కేసులు మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అరే ఏందా సల్మాన్ ఖాన్ ఏంది మరి చిన్న పిల్లలకు సంబంధించిన అఘాయితాలు చేసిండు 25 కేసులు వారి మీద పీడీ కేసులు ఉన్నాయి వాళ్ళ హరాస్మెంట్ కేసులు ఉన్నాయి వారి మీద. ఏంటిది అఖిల్ పైల్వాన్ మీద ఉన్న కేసు ఏంది బ్రోతల్ కేసు బ్రోతల్ నడిపించిందని చెప్పి బ్రోతల్ కేసు ఉన్నది ఈయన మీద. మీ సల్మాన్ గారికి మేము ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అరే ఆయన దేశ సంబంధం ఊపిసుకో ఆయన వస్తాడే మస్తు వస్తాడు ఆయన రామ్నగర్ సంబంధించిన వ్యక్తి అఖిల్ పైల్వాన్ అఖిల్ పైల్వాన్ అనే వ్యక్తి. అరే ఆగవే నవీన్ యాదవ్ గారు ఖలిస్తానికి వస్తే మీరు ప్రతి రాజకీయం చేస్తారా? ఎక్కడ ఉన్నది ఆయన చెప్పిండు కదా అనేక ఇంటర్వ్యూలో. అదే కలవకుల కవిత తిహార్ జైల్లో ఉండొచ్చు. మీ కలవకుల కవిత మాత్రం తిహార్ జైల్లో లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలు పోయింది. మీకన్నా న్యాయమా వాళ్ళు మీకన్నా న్యాయమా చెప్పండి? లిక్కర్ స్కామ్ చేసింది ఎవరు? ఒక మహిళ ఉండి రౌడీ షీటర్ టికెట్ ఇచ్చిందని బీఆర్ఎస్ బీజేపీ చెప్తోంది. కవిత అంశాన్ని దేవరెత్తిరు టిఆర్ అదని లింకప్ చేస్తున్నారా? మరి అంతే కదా. కల్వకుంట్ల కుటుంబంలో లిక్కర్ స్కామ్ చేసి ఒక మహిళ ఎమ్మెల్సీగా ఉండి ఎంపీగా ఉండి కేసీఆర్ గారు స్వయాన కూతురు తిహార్ జైల్లో ఉండొచ్చి మీరు రౌడీలు అని చెప్పి మాట్లాడితే తెలంగాణ సమాజం గోపీనాథ్ గారు ఎంతమంది మీద కేసులు పెట్టారు అందరూ తెలుసు. ఇక చచ్చిపోయిన వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడదు కానీ మీరు చేసింది డెవలప్మెంట్ శూన్యం, ఓన్లీ కేసులకే పరిమితమైన మాగాడి గోపీనాథ్. కాబట్టి జూబ్లీ ప్రజలకు అర్థమైంది కాబట్టి రౌడీ అని చెప్పి ముద్ర వేసి బీఆర్ఎస్ పార్టీ లాభం జరగాలని చెప్పి మీరు దురుద్దేశంలో ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50,000 మేర తక్కువకుండా ఇంకోటి నవీన్ యాదవ్ గారు బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకునే వ్యక్తి. సునీల్ గారు ఏం చదువుకురా మీరు? మీ సునీల్ గారు క్వాలిఫికేషన్ అనవసరంగా మీ సెంటిమెంట్ ఒకటే కాదు ఆ రకంగా పోస్టర్లు చూపిస్తూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చిన్న నుంచి పెద్ద రౌడీ దాకా ప్రతి ఒక్కరు మన నామినేషన్ ఇది ఆ ఫోటో చూపిస్తూ బీఆర్ఎస్ సుధిరెడ్డి గారు మాట్లాడనే అబద్ధం నిజం చేసింది. ఆయన కక్ష రాజకీయాలు చేసింది వారు చేసిన రాజకీయం అదే. ఇక్కడ మాగడి గోపీనాథ్ చేసింది కూడా అదే రౌడీ రాజకీయం తప్ప మీకు మించిన రౌడీలు ఎవరు లేరు. మీరే అసలు రౌడీలు. మీ కల్వకుంట్ల కవిత గారు తిహార్ జైలు నుండి వచ్చిన తర్వాత మీరు రౌడీ రౌడీ కాదు ఎట్లా తీసుకున్నారు? రౌడీ కుటుంబం అన్నారు కదా. మనోజ్ గారు నాకు ఒక అవకాశం, మరి రౌడీని ఎట్లా జాయిన్ చేసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ? చిన్న సీసన్ చేసుకుంది చిన్న సీసన్ కాదు ఒకటి ఎట్లా కారు తీసుకుంటూ కేసీఆర్ గారు మరి వాళ్ళ ఇంటికి ఎట్లా వచ్చింది మరి వాళ్ళతో ఎట్లా పోయిన చేసిండు రౌడీ అని అప్పుడు తెలియదు మీకు మరి? అంటే మీరు చేసిన సంవత్సరం వేరే వాళ్ళు చేసే వ్యభిచారం అయిందా? అంటే మీరు ఏంటి బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ రాజకీయం చేస్తారు. సల్మాన్ ఖాన్ మీద 25 కేసులు ఒకటి కాదు రెండు. సల్మాన్ ఖాన్ ఎవరు? మొన్న జాయిన్ చేసి కేటీఆర్ గారు ఇంటికి పోయి కనుక కప్పిడు కదా. మనోజ్ గారు ఇవాళ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అనేక మంది ఇలా మా పార్టీలకు వస్తా ఉన్నారు. ఇలా ఎక్కడ గానీ ఎన్నికలు జరిగినప్పుడు వచ్చే వాళ్ళ పైన పలు కేసులు ఉన్నాయి. పోక్సో కేసు కూడా ఉందని వచ్చింది కదా. ఇప్పుడు సల్మాన్ ఖాన్ నిన్న కాక మొన్న జైన్ అయ్యిండు. వాస్తవమే సల్మాన్ ఖాన్ ఆయన మీద ఏం కేసులు ఉన్నాయో మాకు తెలియదు కానీ నేనేమంటున్నానంటే ఇలా ఈ యొక్క నవీన్ యాదవ్ మీ పార్టీలో జాయిన్ వచ్చిన వ్యక్తి మీరు నేనేమంటున్నానంటే ఈయన సల్మాన్ ఖాన్ ఈయన పోక్సో కేసులు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, హరాస్మెంట్ కేసులు, తర్వాత అఖిల్ పైల్వాన్ రామ్నగర్ సంబంధించిన సల్మాన్ ఖాన్ అభ్యర్థి కాదు ఇక్కడ ఎన్నికల్లో. అఖిల్ పైల్వాన్ చెప్పండి మరి. చిన్న శ్రీశైలం యాదవ్ వాళ్ళ తండ్రి గారు రౌడీ షీటర్ ఉన్నదా లేదా చెప్పు స్టేట్ గా. ఇప్పుడు నేను మొత్తం డాటా ముందర పెడతా. వారి కుటుంబ నేపథ్యం రౌడీ కుటుంబ నేపథ్యం ఇలా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రేపు భవిష్యత్తులో రౌడీ షీట్ ఉన్న వ్యక్తి పైన ఇక్కడ ఈ రాష్ట్రంలో వ్యక్తి పైన 10 ఏళ్లుగా మీ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంది? ఇప్పుడు ఆయన రౌడీ షీట్ ఉన్నదానికి ఎప్పటికీ అటెండ్ అవుతుండు. యాక్షన్ ఏముంటది? తలసాని శ్రీనివాస్ ఎట్లా పిల్లనిచ్చినా మరి
రౌడీ షీటర్ అని తెలియదు తలసాని శ్రీనివాస్ యాదవ్కు మరి ఆయన పిల్లని ఇయ్యలే, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిర్రు. ఆయన బిడ్డ లేదు. ఆయన బిడ్డను కాదు ఇచ్చింది. ఆయన బిడ్డను వాళ్ళ అన్న కూతురుగా ఇచ్చింది మరి. వాళ్ళ అన్న కూతురు అరే, ఇస్తే ఈయనకే అట్లా ఉంటుందా మరి? ఆహా, మీరు మనోజ్ భలే గారు మాట్లాడతారు. ఏమంటున్నానంటే, ఇవన్నీ ఉండదు ఇక. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది? ఇలా కమిషన్లు దండుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి. ఒక నిమిషం. నిజంగా బీజేపీ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ BRS కాంగ్రెస్ ఫైట్ చేస్తుంటే నియోజకవర్గంలో మౌనాన్ని పాటిస్తున్న నవీన్ ట్యాక్స్ BJP కూడా రాబోతా ఉన్నది రేపు. ఒక్క నిమిషం. వీళ్ళిద్దరు ఫైట్ చేస్తుంటే అటు ప్రచారంలో కానివ్వండి లేకపోతే చర్చలో కూడా బీజేపీ మౌనాన్ని పాటిస్తుందా? మౌనాన్ని పాటించడం కాదు, ఎంజాయ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ప్రజలు కూడా వీళ్ళ యొక్క తమాషాను చూస్తారు. అందుకనే నేను కూడా వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటాను. మీ ముఖం చూసి నవ్వుతా ఉన్నా. ఎందుకు నవ్వుతున్నా అంటే ఇప్పుడు ఒక్క నిమిషం అట్లా ఇంటరప్ట్ చేయకండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఆరోపించుకుంటున్నారు కదా, రౌడీ షీటర్ అని ఈయన ఆయన మీద ఆరోపిస్తున్నాడు, మీ కుటుంబం మొత్తం జైల్లో ఉన్నదని ఈయన ఆరోపిస్తున్నాడు, ఆయన ఆరోపిస్తారు. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటున్నారు కదా. సో వాళ్ళ ఇద్దరు యొక్క అభ్యర్థుల యొక్క గుణగణాలు కావచ్చు, ఆ పార్టీల యొక్క చరిత్ర కావచ్చు, ఆ పార్టీలు చేసినటువంటి ఘనకార్యం కావచ్చు, అందరు ప్రజలు గమనిస్తారు కదా. ఈరోజు వ్యవసాయం చేసుకునేటువంటి రైతు కావచ్చు, లేకపోతే సోడా బడ్డీ అమ్ముకునేటువంటి ఒక చిన్న వ్యాపారి కావచ్చు, కూరగాయలు అమ్ముకునేటువంటి ఒక మహిళ కావచ్చు, వాళ్ళందరూ కూడా ప్రపంచాన్ని అరచేతుల్లో పెట్టుకున్నారు. ఈరోజు సెల్ ఫోన్ను పెట్టుకొని మొత్తం ఏం జరుగుతుంది ప్రపంచం మొత్తంలో అనేటువంటి చూస్తూ ఉన్నారు. చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళ యొక్క పార్టీల యొక్క ఘనకార్యం, వాళ్ళ యొక్క చరిత్ర ఇవన్నీ చూస్తారు కదా. అట్ ద సేమ్ టైం ఆ రెండు పార్టీలను చూసినప్పుడు నా పార్టీ అభ్యర్థిని కూడా చూస్తారు. నా పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా వెయ్యరా అది తర్వాత విషయం. కానీ నా పార్టీ అభ్యర్థిని చూస్తారు, నా పార్టీ యొక్క చరిత్రను చూస్తారు, నా పార్టీ ఏం చేసిందనేటువంటిది కూడా చూస్తారు కదా. అటువంటిది చూసినటువంటి క్రమంలో ఇద్దరు అభ్యర్థులు, ఇద్దరు నాయకులు వాళ్ళ పార్టీలు, వాళ్ళ యొక్క ప్రత్యర్థి పార్టీల మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు నేను నిమ్మక నీరెత్తినట్టు మీరు అన్నట్టుగా సైలెంట్గా కూర్చోవడమే మంచి ఉత్తమం కదా. ఎందుకంటే ప్రజలు ఎట్లాగూ గమనిస్తున్నారు, ప్రజలు ఎట్లాగూ జూబ్లీ హిల్స్లో చూస్తూ ఉన్నారు, ముగ్గురు అభ్యర్థులను చూస్తూ ఉన్నారు. మనోజ్ గారు మేము ఉన్నామా లేదా అనేటువంటిది మీరే మీ నోటి ద్వారా నవంబర్ 14వ తారీఖు నాడు నన్నే పిలిచి మేమున్నాము శ్రీనివాస్ గారు మీరు ఆ రోజు వచ్చారు కదా, మీరు చాలా సైలెంట్ గా కూర్చున్నారు, కానీ ఈ రోజు చెప్పిందా నిజం అనేటువంటిది చెప్తారు కదా. చిన్న శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ జాయిన్ చేసుకోవాలి సోయాన మీరు చూడండి. ఆయనకే కారు ఇచ్చిండు. ఆయన చిన్న శ్రీశైలం రౌడీ కార్యం మరి మీ పాటల ఎందుకు చేర్చుకున్నారు, ఎట్లా చేర్చుకున్నారని అడుగుతున్నా. మీరు అప్పుడు రౌడీ అని మీకు గుర్తు రాలేదా? ఇప్పుడు ఎట్లా రౌడీ అంటారు? అంటే జూబ్లీ ఎలక్షన్ సెంటిమెంట్ రచ్చగొట్టే ప్రయత్నం మీరు చేసేది అదే కాదు. చిన్న శ్రీశైలం ఇచ్చిన కారు ఎవరు తీసుకున్నారు? చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ ఇదెవరు? చిన్న శ్రీశైలం యాదవ్ గారే. చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అనే అరే ఎట్లా ఎల్లగోటు కాదు, ఆయన కారు తీసుకుంటారు. సోదరుడు విషయాన్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇంకోటి కలవకుంట్ల కవిత పెళ్లికి కలవకుంట్ల కవిత గారి పెళ్లికి చిన్న శ్రీశైలం యాదవ్ సాయం చేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి నాయకుడు మాట్లాడుతుంది. మేము మాట్లాడింది కాదు కదా, ఒకసారి చెక్ చేయండి. రాజయ్య గారు మాట్లాడుతున్నారు, మేము మాట్లాడింది కాదు. చిన్న శ్రీశైలం యాదవ్ కేసీఆర్ గారు కారు ఇచ్చిండు, కవిత పెళ్లికి పైసలు ఇచ్చిందని చెప్పి రాజయ్య భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకుడు మాట్లాడుతారు. అది కూడా చూడాలి ఒకసారి, మీరు వీడియో చూడండి ఒకసారి. అంటే బీజేపీ స్టాండ్ మీరు ఇందాక చరణ్ గారు అన్నట్టుగా మీ నాయకుడు ఒక ఆయన చిన్న శ్రీశైలం చాలా పవర్ఫుల్ అని మాట్లాడుతున్నారు సోషల్ మీడియా. అయితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా తాను చేసినటువంటి కొన్ని పనుల కారణంగా అక్కడ కొంత రౌడీయిజం చేయడం, గుండాయిజం చేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కారణంగా అక్కడ ప్రజలు అటు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులన్నా కూడా చాలా భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక చిన్న వ్యాపారి ఎవరో ఒక వీడియో రిలీజ్ చేస్తే 24 అవర్స్ కూడా గడవక ముందే అతన్ని మళ్ళీ పిలిపించి నేను మాట్లాడేది తప్పు, నేను ఏదో మైకంలో ఉండి మాట్లాడినా అని చెప్పి అతన్ని బెదిరించి మళ్ళీ ఇంకో వీడియో చేపించినటువంటి అన్ని విజువల్స్ అన్ని కూడా మీ టీవీలో కూడా వచ్చి ఉంటాయి కదా. బెదిరించారు నవీన్ యాదవ్ ఇంకో ఎవరైతే అక్కడ స్థానికుడు ఎవరైతే ఉన్నారో అతను రావడం కారణంగా రేపటి రోజు నవీన్ యాదవ్ వస్తే భయ్యా ఓ గుట్కా దేవో, భయ్యా ఏ పాన్ దేవో, భయ్యా ఓ థమ్స్అప్ దేవో, భయ్యా ఏ చాయ్ దేదో అని చెప్పేసి బెదిరిస్తారు. కాబట్టి అతను రావద్దని చెప్పేసి అక్కడ స్థానికుడు ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన దాన్ని అతను పోస్ట్ చేసిన తర్వాత కొన్ని లక్షల్లో వ్యూస్ రావడం, దాని షేర్స్ కావడంతో ఇమ్మీడియట్గా 24 అవర్స్ కూడా గడవక ముందే అతన్ని మళ్ళీ పిలిపించి నేను మాట్లాడింది తప్పు, అది నేను ఏదో మైకంలో ఉండి మాట్లాడినా, అసలు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చాలా మంచివాడు, శ్రీశైలం యాదవ్ ఇంకా అంతకంటే మంచి వ్యక్తి అని చెప్పేసి అదే వ్యక్తితోటి మళ్ళీ ఇంకో వీడియోను పోస్ట్ చేయించారు. సో 24 గంటల్లోనే ఒక వ్యక్తి తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాడంటేనే మీరు చెప్పినట్టుగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి పవర్ఫుల్ అనేటువంటిది మా పార్టీకి సంబంధించిన పవర్ఫుల్ అంటే అర్థం కాలేదు మీకు. పవర్ఫుల్ అంటే అతను మాట్లాడిన మాటల్లో అర్థం. నేను ఇందాక ఈ వీడియో గురించి ఎందుకైతే ప్రస్తావించానో అదే వీడియోను 24 గంటల్లోనే మార్చుకోగలిగారంటే వాళ్ళు ఎంత అక్కడ బలంగా ఉన్నారు, వాళ్ళు ఎంత రౌడీజం చెలాయిస్తారు, వాళ్ళు ఎంత జులుం చేస్తారు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాను. రౌడీ కొనసాగుతుందా? ఎందుకంటే మాగంటి గోపీనాథ్ రౌడీ అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీ
ఈ గతంలో బీజేపీ అనేది తర్వాత కాంగ్రెస్ కూడా అనింది. ఇప్పుడు నవీన్ యాదవ్ బరిలో ఉంటే నవీన్ యాదవ్ కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసి నవీన్ యాదవ్ కూడా రౌడీ షీటర్ రౌడీజం అంటున్నారు. సో ఇంకా రౌడీజం లవ్లీగా ఉందా? అయితే వాస్తవానికి ఏమవుతుందనంటే ఇదే నవీన్ యాదవ్ గారు గతంలో ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేశారు. ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేసిన తర్వాత ఒక సామాజిక వర్గం, ఒక వర్గం యొక్క అండదండలతోటి ఆ నియోజకవర్గంలో చేసినటువంటి అరాచకాలకు అంతే లేదు. సరే, ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడడం కానీ ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయడం అనేటువంటిది నా ఉద్దేశం కాదు. కానీ వాస్తవంగా జరిగినటువంటి విషయాలు చెప్తా ఉన్నా. ఆ తర్వాత సరే మంచోచ్చడో అదే పార్టీ ఎంఐఎం పార్టీ ఇతను చేసినటువంటి అరాచకాలను తట్టుకోలేక ఆ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అతన్ని ఆ పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత అతను మళ్ళీ 2018 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఆ అభ్యర్థి యొక్క గుణగణాలు ఏంటివి అనేటువంటిది ఎంఐఎం పార్టీ అసలు ఈ రాష్ట్రంలో అరాచకాలకు కేర్ ఆఫ్ అడ్రస్, మహిళల యొక్క మాన ప్రాణాలను దోచుకున్నటువంటి ఎంఐఎం పార్టీ ఒక వ్యక్తి రౌడీ షీటర్ అనేటువంటి ఉద్దేశంతో అతన్ని పార్టీ నుండి బయటికి పంపించిందంటే అతని యొక్క అరాచకాలకు ఏ స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గురై ఉంటారనేటువంటిది మనం ఊహించుకుంటే అర్థమవుతుంది కదా. సో ఇది మీరు నేను టీవీలలో కూర్చొని చర్చలు చేసినంత మాత్రాన ఎవరి క్యారెక్టర్ కూడా మారదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్ని గమనిస్తారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.